నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాకిస్తాన్లో ఎన్నికలు అండ్ పీఓజేకేలో ఆందోళనలు, రోడ్డు మీదకి వస్తున్నారు. అక్కడ ఒక బ్రిగేడియర్ని అయితే కాలర్ పట్టుకొని ఇలాగా నిన్ను కుక్క అంటాం, నీకేమైనా అభ్యంతరమా అని కూడా నిరసనకారులు అడుగుతున్నారు. ఏం చేస్తాడు పాపం ఆయన మాత్రం. వీళ్ళ దాటికి పాకిస్తాన్ సైన్యం, ఎలాంటి పాకిస్తాన్ అది, న్యూక్లియర్ పవర్, అలాంటి న్యూక్లియర్ పవర్ని ఏలుతున్న సైన్యం ఈ పీఓజేకే నిరసనకారుల దాటికి కాలికి బుద్ధి చెప్పి ఎటు పడితే అటు పరుగులు తెస్తున్నారు. ఇవాళ విజువల్స్ అన్నీ సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. అండ్ మునీర్ కనిపిస్తే కశ్మీరులు శిక్ష విధిస్తారని చెప్పి నినాదాలు చేస్తున్నారు. ఏంటి అసలు పాకిస్తాన్లో కూడా ఎన్నికలు జరుగుతాయా? ఇది అసలు ప్రాథమిక సందేహం. ఎన్నికలు జరిగితే అందులో కూడా లష్కరే తోయిబా పోటీ చేస్తుందా? టెర్రరిస్టులు పోటీ చేస్తారా? అంటే అక్కడ వాళ్ళు సాధారణ ప్రజానీకంతో కలిసిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి టెర్రరిస్టులకు కనబడకపోవచ్చు, కానీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అతి అరుదైన గౌరవం పొందిన టెర్రరిస్టులు వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు పోటీ చేస్తున్నారట. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాశారో లేదో తెలియదు, కానీ ఇలాంటి వింతలన్నీ పాకిస్తాన్లో ఇప్పుడు జరుగుతున్నాయి. దాని మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రేయస్. పవన్ శ్రేయస్ గారు నమస్తే. నమస్తే అండి. నాకే కాదు, నాలాంటి సాధారణంగా పెద్దగా పరిజ్ఞానం లేని పాకిస్తాన్ గురించి ఉన్న వాళ్ళందరికీ ఉన్న సందేహమే, పాకిస్తాన్లో ఎన్నికలు ఏంటి, ఎన్నికల్లో టెర్రరిస్టులు పోటీ చేయటం ఏంటి, ఏం జరుగుతుంది సార్ అసలు పాకిస్తాన్లో సాధారణ వ్యక్తులు ఎవరు పోటీ చేయరు. పాకిస్తాన్లో తీవ్రవాదులను సమర్థించే వాళ్ళే పోటీ చేస్తారు, ఉగ్రవాదులు అంతే. సో మనకు తెలిసిందే, ఇప్పుడు గిల్గిట్ బాల్టిస్తాన్ అక్కడ అంతా ఎన్నికలు అవుతున్నాయి. మన ఎంఈఏ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దాన్ని అధికారికంగా ఖండించింది, ఎందుకంటే అది భారత్ భూభాగంలోది మనకు చెందింది, మీరు అక్కడ ఎన్నికలు జరపకూడదని. సో అయితే ఎన్నికలు జరగడం అక్కడ సాధారణమైన అంశం కాదు. ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే అక్కడ లష్కరే తోయిబా పోటీ చేస్తుంది. అది మనకి చాలా ఆసక్తి కలిగించే అంశం. ఎందుకు పీఓజేకే అనేది మనకి తెలిసిందే, చాలా దగ్గర కాశ్మీర్లో. అండ్ లష్కరే తోయిబా కిందటేడాదే వాళ్ళ ఆఫ్షూట్ ద రెసిస్టెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ వాళ్ళే చేశారు పెహల్గామ్ దాడి. సో ఇప్పుడు వాళ్ళు అధికారికంగా ఎన్నికలు, వాళ్ళు పిఎంఎల్ అనే ఒక ఆఫ్షూట్ అలయన్స్తోని, అంటే వాళ్ళు ఒకటి క్రియేట్ చేశారు లష్కరే తోయిబా వాళ్ళు చేసి, దాని ద్వారా వాళ్ళు అక్కడ ఎన్నికల్లో దిగుతున్నారు. అయితే అక్కడ ఏమైందంటే అక్కడ ఒకటి జేఏఏసీ అని ఉంది, ఐ థింక్ జమ్మూ కాశ్మీర్ ఆవామ్ కమిటీనో ఏదో ఉంది దాని పేరు. వాళ్ళేంటి కంప్లీట్లీ లాక్డౌన్ ప్రకటించేశారు. ఎందుకంటే మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు, మా మీద అట్రాసిటీస్ జరుగుతున్నాయి, ఆర్మీ ఇక్కడ మమ్మల్ని చాలా తీవ్రంగా ట్రీట్ చేస్తుందనే ఇలా అంటూ వాళ్ళు లాక్డౌన్ ప్రకటించడం, మీరు అన్నట్టుగానే కొంత వచ్చిన వాళ్ళ మీద దాడులు అటాక్ చేయడం, వాళ్ళు అటాక్ చేస్తుంటే తిరిగి ప్రతిదాడి చేయడం చేస్తున్నారు. ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇక్కడ మీడియా, ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ ఎవరైతే ఈ జేఏఏసీ ఉందో వాళ్ళ మీద చాలా బ్రూటల్ క్రాక్ డౌన్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీని ఒక ఫారెన్ ఫోర్స్ అని అన్నారు. ఎందుకంటే మీరు అర్థం చేసుకున్నారు, అంటే పీఓజేకే అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ జేఏఏసీ కమిటీ వాళ్ళు పోటీ చేస్తున్న వాళ్ళని వాళ్ళు పాకిస్తాన్లో భాగమని అనుకోవట్లే, అంతర్భాగం అని. పాకిస్తాన్ ఒక వేరే దేశం, ఇది ఒక వేరే దేశం, వేరే దేశం ఆర్మీ వాళ్ళు ఇక్కడ వచ్చి మా మీద పెత్తనం చేస్తున్నారు అనే వ్యాఖ్యలు చేశారు. అంటే మనకి తెలిసిందే పాకిస్తాన్లో ఆర్మీ సర్వే మొత్తం సుప్రీం, అలాంటి ఆర్మీని ఫారెన్ ఫోర్స్ అన్న వాళ్ళు పోటీ చేయడం, జనాలు వాళ్ళకి మద్దతు తెలపడం, వాళ్ళ మీద దాడి చేయడానికి ఆర్మీ వస్తే తిరిగి ఆర్మీ వాళ్ళ మీద వీళ్ళు దాడి చేయడం, ఎంతవరకు దాడులు వెళ్ళంటే చివరికి వాళ్ళు పారిపోవాల్సి వచ్చింది. అంటే దీన్ని బట్టి పాకిస్తాన్ ఎలాంటి దయనీయమైన స్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళే సాల్వ్ చేసుకోలేరు, వాళ్ళకి కశ్మీర్ కావాలి, వాళ్ళే సాల్వ్ చేసుకోలేరు. మనం చెనాబ్ మీద అక్కడ మీద కడుతుంటే దాన్ని యాక్ట్ ఆఫ్ వార్ అని డిక్లేర్ చేస్తాం, దాని మీద బాంబులు వేస్తామని పగటి కళలు కంటూ ఉన్నారు వాళ్ళు. సరే, మనది ఎలా హ్యాండిల్ చేస్తామో మనకి తెలిసిందే, కానీ పాయింట్ ఏంటి అంటే వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ, ఎందుకు ఇప్పుడే ఇంత తీవ్రంగా వెళ్ళింది ఒకటైతే. రెండోది యుఎస్ పాకిస్తాన్కి షాక్ ఇచ్చింది. అదేంటంటే ఫస్ట్ మనం ఎందుకు ఇలా అవుతుందని దాని తర్వాత యుఎస్ యాంగిల్లోకి వద్దాం. పాకిస్తాన్ ఈజ్ ఎట్ ఆల్ టైమ్ వీక్ ఇప్పుడు. ఎస్పెషల్లీ మునీర్ ఆర్మీ చీఫ్ అయిన తర్వాత పాకిస్తాన్ చాలా దయనీయమైన స్థితికి వచ్చింది. మునీర్ ముందర వరకు వాళ్ళేమీ ఫ్లరిషింగ్గా లేరు. వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఆర్మీ చీఫ్ అనేవాళ్ళు బీట్ ముషారఫ్ కానివ్వండి, లేకపోతే ఆసిమ్ మునీర్ ఉన్నవాళ్ళు, కమర్ జావేద్ బాజ్వా, వీళ్ళందరూ ఏంటంటే ఒక డెకోరం అని అన్నాను, కానీ వాళ్ళు కంప్లీట్ రాడికల్ కాదు.
కానీ మునీర్ వచ్చేసరికి ఆర్మీ చీఫ్ కి తక్కువ. చాలా మంది డిప్లొమాట్స్ మునీర్ని ఫీల్డ్ మార్షల్ మునీర్, ముల్లా మునీర్ అంటారు. ఎగ్జాక్ట్లీ, టూ రాడికల్. అసలు ఎంత రాడికల్ అంటే పాకిస్తాన్ ఆర్మీలో ఒక వర్గం వాళ్ళే మునీర్ని ఒప్పుకోరు, అంత రాడికల్. సో అండ్ తను ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు మొత్తం పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్వా కానివ్వండి, బలూచిస్తాన్ కానివ్వండి, పీఓజేకే, ఇక్కడ ఉండే రిసోర్సెస్ వీటన్నిటిని కేవలం పంజాబ్ ప్రావిన్స్లో వాళ్ళకి వీళ్ళు అన్ని పెడుతూ ఉంటారు. బలూచ్ నిజానికి న్యాచురల్ రిసోర్సెస్ హబ్, కానీ అక్కడ వాళ్ళకి ఏమీ ఉండవు, పంజాబ్లో వస్తాయి. ఈ మొత్తం ఇప్పుడు ఏవైతే ఖైబర్ పఖ్తూన్వా కానివ్వండి, పీఓజేకే కానివ్వండి, బలూచిస్తాన్, ఇక్కడంతా పవర్ కట్స్ ఉంటాయి, పంజాబ్లో ఉండవు. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే ర్యాంపెంట్ కరప్షన్, విపరీతమైన కరప్షన్. వీళ్ళేంటి మొత్తం లండన్లో, కెనడాలో, యూఎస్లో ఆస్తులు కొనుక్కుంటారు, రిటైర్ అయిపోగానే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అంటే వీళ్ళు ఉన్నంతకాలం వీళ్ళ దేశం కోసం, వీళ్ళ సైన్యం కోసం వీళ్ళు పోరాడరు. వీళ్ళ నిధులు సమకూర్చుకోవడానికి వీళ్ళు మొత్తం అంటే వీళ్ళ అసెట్స్ పెంచుకోవడానికి వీళ్ళు చేస్తారు తప్ప దే హ్యావ్ నో నేషనల్ ఇంట్రెస్ట్ గురించి ఆలోచించారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, జనాలు వాళ్ళు తిరగబడతారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు రావట్లేదు, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మారట్లేదు, ఉద్యోగాల కల్పన రావట్లేదు. వీళ్ళ రాడికల్ రాని వల్ల, వీళ్ళ చర్యల వల్ల ఉన్న సంస్థలు కూడా వెళ్ళిపోతున్నాయి. ఎస్, ఇది వినడానికి హాస్యాస్పదంగా ఉన్న పాకిస్తాన్లో కొన్ని విదేశీ సంస్థల పెట్టుబడులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇలా పరిస్థితి దిగజారుతూ ఉండడం వల్ల వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. సో పాకిస్తాన్లో ఇంకా ఆల్రెడీ చాలా దారుణమైన, దయనీయమైన స్థితిలో ఉన్న జనాల పరిస్థితి ఇంకా దయనీయంగా మారింది. సో ఆబ్వియస్లీ వ్యతిరేకత వస్తుంది ఉన్న వాళ్ళ మీద. ఆ వ్యతిరేకతనే మనకి ఇప్పుడు ఈ నిదర్శనలు, ఈ ప్రదర్శనల ద్వారా మనకు కనిపిస్తున్నాయి. ఎస్. సో ఇది ఇలా ఉన్న టైంలో మామూలుగా పాకిస్తాన్ అనే దేశం సర్వైవ్ అవుతోంది అంటే దానికి ప్రధానమైన కారణం యుఎస్. అది అవునన్నా కాదని, ఎందుకంటే యుఎస్కి ఏంటంటే పాకిస్తాన్ ఒక అసెట్. అటు చైనాని కానివ్వండి, ఇటు భారత్ని కానివ్వండి. అందరికీ అర్థమయ్యే భాష చెప్పాలంటే అమెరికాకి దురద పుట్టినప్పుడు గొక్కోటానికి 6,000 పాకిస్తాన్. ఎగ్జాక్ట్లీ, 100%. ఎందుకంటే చైనాని వాళ్ళు కంట్రోల్, ఒక రకంగా ఏమన్నా యాక్టివిటీస్ అంటే చైనాకి పనికొస్తారు, సర్వేలెన్స్ పనికొస్తారు. దాని తర్వాత సరే భారత్ చెప్పని అక్కర్లేదు, వాళ్ళు పాకిస్తాన్ అనే దేశం ఉన్నంతకాలం భారత్లో ఏదో ఒక అనిశ్చితి ఉంటూనే ఉంటుంది. సో భారత్లో అనిశ్చితి ఉంటేనే మన గ్రోత్కి ఏదో ఒక ఆబ్స్టికల్ వస్తూ ఉంటుంది. సో అందుకని పాకిస్తాన్ ఉంచుతారు. బట్ ఎంత ఉంచినా సరే పాకిస్తాన్ యుఎస్ కిందనే ఉంటుంది అనే సందేశాలు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే ఏంటి అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, దీన్ని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేయాలి అని చెప్పి యుఎస్కి చైనా ఇంకా పాకిస్తాన్ వీళ్ళిద్దరూ కలిపి ఒక ప్రపోజల్ పెట్టారు. యుఎస్లో 1267 అనేది ఒక డెసిగ్నేషన్ ఉంది. అదేంటి అంటే అల్ ఖైదాతోని ISIL, ఇస్లామిక్ స్టేట్ ఇన్ లెబనాన్, లిబియా, ఇక్కడ ఎవరైతే వీళ్ళతోని కలిసి ఉంటారో వాళ్ళని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేస్తాము, వాళ్ళతో ఎవరు పనిచేసినా వాళ్ళని కూడా టెర్రరిస్టులుగా డిక్లేర్ చేస్తాం అనేది ఆ 1267 డెసిగ్నేషన్ ఒక అర్థం. ఎగ్జాక్ట్లీ. సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గురించి చైనా పాకిస్తాన్ పెడితే యుఎస్ స్ట్రైక్ డౌన్ చేస్తుంది, మేము అలా చెయ్యమని. సో ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని వీక్ చేస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ బలంగా ఉన్నంతకాలం యుఎస్ ఆటలు సాగుతాయి. మరి అలాంటిది ఆ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఎందుకు యుఎస్ మరి డిక్లేర్ చేయలేదు అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్.